Hello everyone, welcome to Krishna Education Academy. ఇండియన్ పోస్టల్ జీడీఎస్కి సంబంధించి ఎస్పెక్ట్ కట్ ఆఫ్ అనేది చూద్దాము. 2025 సంబంధించి ఎవరెవరు ఆన్లైన్లో దరఖాస్తు చేశారో ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. వేకెన్సీస్ సంబంధించి అయితే చూద్దాము. ఇండియన్ పోస్టల్ జీడీఎస్కి సంబంధించి వేకెన్సీస్, తర్వాత వచ్చి ఎస్పెక్ట్ కట్ ఆఫ్ అనేది చూద్దాము. 2025 సంబంధించి ఖాళీల వారీగా అయితే విన్నాము. వేకెన్సీస్ సంబంధించి ఏ సర్కిల్ వారీగా ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో చూద్దాము. తర్వాత వచ్చి ఏ సర్కిల్ వారీగా కట్ ఆఫ్ అనేది చూద్దాము. ఎంతెంత పర్సంటేజ్ సంబంధించి వస్తుందనేది ఎస్పెక్ట్గా వేకెన్సీస్ సంబంధించి అయితే చూద్దాము. ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ requirement of a Gramin Dak Sevak under the Indian Post was disclosed with the release of advertisement. There are a total number of 21,413 vacancies. You may check the postal circle wise number of vacancies from the table below. ఈ టేబుల్లో సంబంధించి వేకెన్సీస్ ఎన్నెన్ని ఉన్నాయో చూద్దాము. ఎన్నెన్ని సర్కిల్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ వారీగా చూసుకుంటే 1171 ఖాళీలు అయితే ఉన్నాయి. అస్సాం సర్కిల్లో సంబంధించి చూసుకుంటే ఖాళీలు అయితే ఎన్ని ఉన్నాయంటే 951 ఉన్నాయి. బీహార్ సర్కిల్లో చూసుకుంటే 1467 ఖాళీలు అయితే ఉన్నాయి. ఛత్తీస్గఢ్ సంబంధించి చూసుకుంటే 859 ఖాళీలు అయితే ఉన్నాయి. ఢిల్లీ సర్కిల్ సంబంధించి చూసుకుంటే 233 ఖాళీలు అయితే ఉన్నాయి. గుజరాత్ సర్కిల్ చూసుకుంటే 1502 ఖాళీలు అయితే ఉన్నాయి. హర్యానా సర్కిల్ సంబంధించి చూసుకుంటే 798 ఖాళీలు అయితే ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ సంబంధించి చూసుకుంటే 391 ఖాళీలు అయితే ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించి చూసుకుంటే 300 ఖాళీలు అయితే ఉన్నాయి. జార్ఖండ్ సంబంధించి చూసుకుంటే 610 ఖాళీలు అయితే ఉన్నాయి. కర్ణాటక సంబంధించి చూసుకుంటే 1753 ఖాళీలు అయితే ఉన్నాయి. కేరళలో సంబంధించి చూసుకుంటే 1507 ఖాళీలు అయితే ఉన్నాయి. మధ్యప్రదేశ్ సర్కిల్లో సంబంధించి చూసుకుంటే 1238 ఖాళీలు అయితే ఉన్నాయి. మహారాష్ట్ర సర్కిల్ సంబంధించి చూసుకుంటే 2020 ఖాళీలు అయితే ఉన్నాయి. నార్త్ ఈస్టర్న్ సంబంధించి చూసుకుంటే 500 ఖాళీలు అయితే ఉన్నాయి. ఒడిశా సర్కిల్ సంబంధించి చూసుకుంటే 1382 ఖాళీలు అయితే ఉన్నాయి. పంజాబ్ సర్కిల్లో సంబంధించి చూసుకుంటే 766 ఖాళీలు అయితే ఉన్నాయి. రాజస్థాన్ సర్కిల్ సంబంధించి చూసుకుంటే 1396 ఖాళీలు అయితే ఉన్నాయి. తమిళనాడు సర్కిల్ సంబంధించి చూసుకుంటే 1316 ఖాళీలు అయితే ఉన్నాయి. తెలంగాణ సర్కిల్ సంబంధించి చూసుకుంటే 961 ఖాళీలు అయితే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ సర్కిల్ సంబంధించి చూసుకుంటే 2511 ఖాళీలు అయితే ఉన్నాయి. ఉత్తరాఖండ్ సంబంధించి చూసుకుంటే 465 ఖాళీలు అయితే ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ సంబంధించి చూసుకుంటే 1539 ఖాళీలు అయితే ఉన్నాయి. దీని యొక్క వేకెన్సీస్ డీటెయిల్స్ అనేది ఇది. తర్వాత వచ్చి ఎస్పెక్ట్ కట్ ఆఫ్ అనేది చూద్దాము. ఇండియన్ పోస్టల్ జీడీఎస్ సంబంధించి అన్ని సర్కిల్ వారిగా ఎస్పెక్ట్ కట్ ఆఫ్ అనేది చూద్దాము. ఎవరెవరు ఆన్లైన్లో దరఖాస్తు చేశారో ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. ఇవి చేసేది మీకోసమే ఈ వీడియోస్. ఇండియన్ పోస్టల్ జీడీఎస్ సంబంధించి ఆన్లైన్లో ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నారో ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. తర్వాతది కేటగిరీ వైజ్గా అన్ని సర్కిల్ వారీగా కట్ ఆఫ్ అనేది చూద్దాము. ఎస్పెక్ట్గా ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు అనేది చూద్దాము. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ వారీగా చూసుకుంటే యూఆర్కి వచ్చి 95 నుంచి 98, ఓబీసీకి సంబంధించి చూసుకుంటే 94 నుంచి 97, ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూసుకుంటే 93 నుంచి 96, ఎస్సీకి సంబంధించి చూసుకుంటే 92 నుంచి 95, ఎస్టీకి సంబంధించి చూసుకుంటే 91 నుంచి 94, పీబీడబ్ల్యూడీ సంబంధించి చూసుకుంటే 85 నుంచి 88, అస్సాం సర్కిల్ సంబంధించి చూసుకుంటే యూఆర్ వచ్చి 90 నుంచి 93, ఓబీసీకి సంబంధించి చూసుకుంటే 89 నుంచి 92, ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూసుకుంటే 88 నుంచి 91, ఎస్సీకి సంబంధించి చూసుకుంటే 87 నుంచి 90, ఎస్టీకి సంబంధించి చూసుకుంటే 86 నుంచి 89, పీబీడబ్ల్యూడీ సంబంధించి చూసుకుంటే 80 నుంచి 83, బీహార్ సర్కిల్ వరకు చూసుకుంటే యూఆర్ వచ్చి 97 నుంచి 100, ఓబీసీకి సంబంధించి చూసుకుంటే 96 నుంచి 99, ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూసుకుంటే
95 నుంచి 98, ఎస్సీ సంబంధించి చూసుకుంటే 94 నుంచి 97, ఎస్టీకి సంబంధించి చూసుకుంటే 93 నుంచి 96, పీబీడబ్ల్యూడీ సంబంధించి చూసుకుంటే 87 నుంచి 90, ఛత్తీస్గఢ్ సర్కిల్ సంబంధించి చూసుకుంటే యూఆర్ వచ్చి 93 నుంచి 96, ఓబీసీకి సంబంధించి చూసుకుంటే 92 నుంచి 95, ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూసుకుంటే 91 నుంచి 94, ఎస్సీకి సంబంధించి చూసుకుంటే 90 నుంచి 93, ఎస్టీకి సంబంధించి చూసుకుంటే 89 నుంచి 92, పీబీడబ్ల్యూడీ సంబంధించి చూసుకుంటే 83 నుంచి 86, ఢిల్లీ సర్కిల్ వారుగా చూసుకుంటే యూఆర్ వచ్చి 98 నుంచి 100, ఓబీసీకి సంబంధించి చూసుకుంటే 97 నుంచి 99, ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూసుకుంటే 96 నుంచి 98, ఎస్సీకి సంబంధించి చూసుకుంటే 95 నుంచి 97, ఎస్టీకి సంబంధించి చూసుకుంటే 94 నుంచి 96, పీబీడబ్ల్యూడీ సంబంధించి చూసుకుంటే 88 నుంచి 90, గుజరాత్ సర్కిల్ సంబంధించి చూసుకుంటే యూఆర్ వచ్చి 91 నుంచి 94, ఓబీసీ చూసుకుంటే 90 నుంచి 93, ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూసుకుంటే 89 నుంచి 92, ఎస్సీ సంబంధించి చూసుకుంటే 88 నుంచి 91, ఎస్టీకి సంబంధించి చూసుకుంటే 87 నుంచి 90. అంతేకాకుండా ఎస్సీకి సంబంధించి చూసుకుంటే ఎస్టీకి సంబంధించి చూసుకుంటే ఎస్సీకి వచ్చి 88 నుంచి 91, ఎస్టీకి సంబంధించి చూసుకుంటే 88 నుంచి 90, పీబీడబ్ల్యూడీ సంబంధించి చూసుకుంటే 81 నుంచి 84. హర్యానా సర్కిల్ వారుగా చూసుకున్నాము చూడండి. యూఆర్కి వచ్చి 91 నుంచి 100, ఓబీసీకి వచ్చి 96 నుంచి 99, ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూసుకుంటే 95 నుంచి 98, ఎస్సీకి సంబంధించి చూసుకుంటే 94 నుంచి 97, ఎస్టీకి సంబంధించి చూసుకుంటే 93 నుంచి 96, పీబీడబ్ల్యూడీ సంబంధించి చూసుకుంటే 81 నుంచి 90. హిమాచల్ ప్రదేశ్ సర్కిల్ సంబంధించి చూసుకుంటే యూఆర్ వచ్చి 92 నుంచి 95, ఓబీసీ సంబంధించి చూసుకుంటే 91 నుంచి 94, ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూసుకుంటే 90 నుంచి 93, ఎస్సీకి సంబంధించి చూసుకుంటే 89 నుంచి 92, ఎస్టీకి సంబంధించి చూసుకుంటే 88 నుంచి 91, పీబీడబ్ల్యూడీ సంబంధించి చూసుకుంటే 82 నుంచి 85, జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించి చూసుకుంటే యూఆర్ వచ్చి 90 నుంచి 93, ఓబీసీకి వచ్చి 89 నుంచి 92, ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూసుకుంటే 88 నుంచి 91, ఎస్సీకి సంబంధించి చూసుకుంటే 87 నుంచి 90, ఎస్టీకి సంబంధించి చూసుకుంటే 86 నుంచి 89, పీబీడబ్ల్యూడీ సంబంధించి చూసుకుంటే 80 నుంచి 83. జార్ఖండ్ సర్కిల్ చూసుకుంటే యూఆర్ వచ్చి 94 నుంచి 97, ఓబీసీ వచ్చి 93 నుంచి 96, ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూసుకుంటే 92 నుంచి 95, ఎస్సీ చూసుకుంటే 91 నుంచి 94, ఎస్టీకి సంబంధించి చూసుకుంటే 90 నుంచి 93, ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూసుకుంటే పీబీడబ్ల్యూడీ సంబంధించి చూసుకుంటే 84 నుంచి 87. కర్ణాటక సర్కిల్ చూసుకుంటే యూఆర్ వచ్చి 92 నుంచి 95, ఓబీసీ వచ్చి 91 నుంచి 94, ఓబీసీకి వచ్చి 91 నుంచి 94, ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూసుకుంటే 90 నుంచి 93, ఎస్సీకి సంబంధించి చూసుకుంటే 89 నుంచి 92, ఎస్టీకి సంబంధించి చూసుకుంటే 88 నుంచి 91, పీబీడబ్ల్యూడీ సంబంధించి చూసుకుంటే 82 నుంచి 85. కేరళ సర్కిల్ చూసుకుంటే యూఆర్ వచ్చి 95 నుంచి 98, ఓబీసీ వచ్చి 94 నుంచి 97, ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూసుకుంటే 93 నుంచి 96, ఎస్సీ చూసుకుంటే 92 నుంచి 95, ఎస్టీ చూసుకుంటే 91 నుంచి 94, 85 నుంచి 88 పీబీడబ్ల్యూడీ. మధ్యప్రదేశ్ సర్కిల్ చూసుకుంటే 93 నుంచి 96 యూఆర్, ఓబీసీ వచ్చి 92 నుంచి 95, ఈడబ్ల్యూఎస్ వచ్చి 91 నుంచి 94, ఎస్సీ వచ్చి 90 నుంచి 93, ఎస్టీ వచ్చి 89 నుంచి 92, పీబీడబ్ల్యూడీ సంబంధించి చూసుకుంటే 83 నుంచి 86. మహారాష్ట్ర సర్కిల్ చూసుకుంటే యూఆర్ వచ్చి 91 నుంచి 94, ఓబీసీ వచ్చి 90 నుంచి 93, ఈడబ్ల్యూఎస్ వచ్చి 89 నుంచి 92, ఎస్సీ వచ్చి 88 నుంచి 91, ఎస్టీ వచ్చి 87 నుంచి 90, పీబీడబ్ల్యూడీ సంబంధించి చూసుకుంటే 81 నుంచి 84. నార్త్ ఈస్టర్న్ సర్కిల్ చూసుకుంటే యూఆర్ వచ్చి 85 నుంచి 88, ఓబీసీ వచ్చి 84 నుంచి 87,
ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూసుకుంటే 83 నుంచి 86, ఎస్సీ చూసుకుంటే 82 నుంచి 85, ఎస్టీ చూసుకుంటే 81 నుంచి 84, పీబీడబ్ల్యూ చూసుకుంటే 75 నుంచి 78. ఒడిశా సర్కిల్ చూసుకుంటే 92 నుంచి 95, వీఆర్ వచ్చి ఓబీసీ వచ్చి 91 నుంచి 94, ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూసుకుంటే 90 నుంచి 93, ఎస్సీ చూసుకుంటే 89 నుంచి 92, ఎస్టీ చూసుకుంటే 88 నుంచి 91, పీవీడబ్ల్యూడీ సంబంధించి చూసుకుంటే 82 నుంచి 85. పంజాబ్ సర్కిల్ చూసుకుంటే వీఆర్ వచ్చి 94 నుంచి 97, ఓబీసీ వచ్చి 93 నుంచి 96, ఈడబ్ల్యూఎస్ వచ్చి 92 నుంచి 95, ఎస్సీ చూసుకుంటే 91 నుంచి 94, ఎస్టీ చూసుకుంటే 90 నుంచి 93, పీబీడబ్ల్యూ చూసుకుంటే 84 నుంచి 87. రాజస్థాన్ సర్కిల్ చూసుకుంటే వీఆర్ వచ్చి 95 నుంచి 98, ఓబీసీ వచ్చి 94 నుంచి 97, ఏఆర్ వచ్చి 95 నుంచి 98, ఓబీసీ వచ్చి 94 నుంచి 97, ఈడబ్ల్యూఎస్ వచ్చి 93 నుంచి 96, ఎస్సీ వచ్చి 92 నుంచి 95, ఎస్టీ వచ్చి 91 నుంచి 94, పీబీడబ్ల్యూ చూసుకుంటే 85 నుంచి 88. తమిళనాడు సర్కిల్ చూసుకుంటే 96 నుంచి 99, వీఆర్ వచ్చి ఓబీసీ వచ్చి 95 నుంచి 98, ఎస్సీ ఈడబ్ల్యూఎస్ వచ్చి 94 నుంచి 97, ఎస్సీ చూసుకుంటే 93 నుంచి 96, ఎస్టీ చూసుకుంటే 92 నుంచి 95, పీబీడబ్ల్యూ చూసుకుంటే 86 నుంచి 89. తెలంగాణ సర్కిల్ చూసుకుంటే వీఆర్ వచ్చి 94 నుంచి 97, ఓబీసీ వచ్చి 93 నుంచి 96, ఈడబ్ల్యూఎస్ వచ్చి 92 నుంచి 95, ఎస్సీ వచ్చి 91 నుంచి 94, ఎస్టీ వచ్చి 90 నుంచి 93, బీబీడబ్ల్యూ వచ్చి 84 నుంచి 87. ఉత్తరాఖండ్ సర్కిల్ చూసుకుంటే 92 నుంచి 95, వీఆర్ ఓబీసీ వచ్చి 91 నుంచి 94, ఈడబ్ల్యూఎస్ వచ్చి 90 నుంచి 93, ఎస్సీ వచ్చి 89 నుంచి 92, ఎస్టీ వచ్చి 89 నుంచి 91, పీబీడబ్ల్యూ వచ్చి 82 నుంచి 85. ఉత్తరప్రదేశ్ సర్కిల్ చూసుకుంటే వీఆర్ వచ్చి 95 నుంచి 98, ఈఆర్ వచ్చి ఓబీసీ వచ్చి 94 నుంచి 97, ఓబీసీ వచ్చి 93 నుంచి 96, 94 నుంచి 97, ఈడబ్ల్యూఎస్ వచ్చి 93 నుంచి 96, ఎస్సీ వచ్చి 92 నుంచి 95, ఎస్టీ వచ్చి 91 నుంచి 94, 85 నుంచి 88. పీబీడబ్ల్యూడీ. వెస్ట్ బెంగాల్ సర్కిల్ చూసుకుంటే వీఆర్ వచ్చి 93 నుంచి 96, ఓబీసీ వచ్చి 92 నుంచి 95, ఈడబ్ల్యూఎస్ వచ్చి 91 నుంచి 94, ఎస్సీ 90 నుంచి 93, ఎస్టీ వచ్చి 89 నుంచి 92, 83 నుంచి 86. పీబీడబ్ల్యూడీ. ఇది అన్ని సర్కిల్ వారుగా పర్సంటేజ్ మార్కులు అనేది ఎస్ప్రెడ్గా. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి. ఇవన్నీ